యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ముక్తాపూర్ గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్నారని పోలీసులు సన్న ప్రశాంత్ పాల కేంద్రంపై దాడులు చేశారు. దాడిలో 60 లీటర్ల కల్తీపాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, మిల్క్ పౌడర్ను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీపాల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ముక్తాపూర్ గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్నారని పోలీసులు సన్న ప్రశాంత్ పాల కేంద్రంపై దాడులు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సునీత, అతి ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కల్తీపాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీపాల కేంద్రాలపై రాచకొండ పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తా ఉన్నారు. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 5 పాల కేంద్రాలపైన దాడులు చేసి ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్రశాంత్ అనేటువంటి ఒక యువకుడు కల్తీపాలు తయారు చేస్తున్న సమాచారంతో ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. దాదాపు 60 లీటర్ల వరకు కూడా కల్తీపాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కల్తీపాల తయారీకి ఉపయోగించినటువంటి యూరియా, అదేవిధంగా నూనె, హైడ్రోజన్ పెరాక్సైడ్, అదేవిధంగా తూర్పూర్ లిక్ సంబంధించినటువంటి కొంత రసాయనాలను కూడా అక్కడ స్వాధీనం చేసినట్టుగా ఎస్ఓటీ పోలీసులు తెలపడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి పోచంపల్లి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ కల్తీపాలన్నింటినీ కూడా హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి పోచంపల్లి, హైదరాబాద్ లోని పలు హోటళ్లు, పలు ఇళ్లలోకి సంబంధించినటువంటి వినియోగదారులకు కూడా సప్లై చేస్తున్నట్టుగా కూడా ప్రశాంత్ ఒప్పుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రకంగా తంతు జరుగుతుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ప్రజల ఆరోగ్యంతో ఒక చెలగాట మారుతున్నటువంటి ఈ దాడులపైన, ఈ పాల కేంద్రాలపైన దాడులు చేయడం ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.